హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. సిహెచ్ఎస్ఎల్ అంటే హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 10+2 వాళ్ళ కోసం, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ కోసం ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనకి 2 ఏప్రిల్ 2024 నుంచి స్టార్ట్ అవ్వాల్సిన షెడ్యూల్ అయితే ఉంది. దానికి సంబంధించిన ఒక నోటీస్ అయితే ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది. గతంలో అయితే మనకి ssc.nic.in అనే ఒక వెబ్సైట్ ఉండేది. దాంట్లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే గతంలో అందరూ చేసుకొని ఉంటారు. ఇప్పుడైతే మనకి ssc.gov.in అనే కొత్త వెబ్సైట్ అయితే వచ్చింది. మీరు దీంట్లో అయితే ఈ సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్మీడియట్ బేస్ మీద మీరు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫ్రెష్గా అయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం ఒక నోటీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇష్యూ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ మే కంప్లీట్ ద 1 టైం రిజిస్ట్రేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెల్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ publication of the notice for combined higher secondary level examination 2024. ఫ్రెండ్స్, మనకి ఫోటో అయితే లైవ్లో క్యాప్చర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దానికోసం మీరు కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇంకా ఆండ్రాయిడ్ డివైస్ ఫోన్ కానీ దాని ద్వారా మీరు ఈ యొక్క లైవ్ ఫోటోని మీరు ఒక క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి ప్లేస్ చూసుకొని ఐ లెవెల్లో ఈ యొక్క ఫోన్ కానీ ల్యాప్టాప్ కెమెరా పెట్టుకొని ఈ యొక్క ఫోటోని అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. మీరు గతంలో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి 1600 వేకెన్సీస్ కోసం అయితే ఇదైతే మనం ఫిల్ చేయడం జరిగింది. మనకి వేకెన్సీస్ వచ్చేసరికి మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ అయితే ఉంటాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట, జేఎస్సీ అంటారు. అలాగే మనకి కొన్ని డిపార్ట్మెంట్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వాటి కోసం అయితే ఈ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందన్నమాట యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 18 to 27 ఇయర్స్ అయితే ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1లో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే టైర్ 2లో కూడా ఇంకొక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో కూడా ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు నైట్ లేదంటే రేపు అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 3rd or 4th అనమాట. సో దానికోసం మీకు కొత్త వీడియో అయితే మీకు ఫ్రెష్ వీడియో హౌ టు అప్లై అనే దానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీరు ఎవరైనా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కనుక ఈ ssc.gov.inలో కనుక చేసుకొని ఉండకపోతే ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే 2 minutesలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట. ssc.gov.in. గతంలో ssc.nic.in ఉండేది. ఇప్పుడైతే ssc.gov.inలోకి రావాలి మనం. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. బిగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉందన్నమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చేసినప్పుడు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట. న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్టర్ ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 టైం రిజిస్ట్రేషన్, ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేము, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్, మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట, నేషనాలిటీ, అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ అప్లికేషన్ ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం
ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మేల్ అయితే ఇస్తే కింద కూడా మేల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు. ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము. ఓటీపీ ఎంటర్ చేసాం. వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట. విజిబుల్ అవుతుంది. మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్
ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వితిన్ 14 డేస్ అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే వితిన్ 14 డేస్ మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎస్పెక్ట్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట, చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవి అయితే చేంజ్ చేసుకొని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట.